హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఫైనల్గా చాలా రోజుల నుంచి చాలామంది నన్ను అన్బాక్సింగ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్న స్మార్ట్ వాచ్ బోట్ కంపెనీ రీసెంట్గానే లాంచ్ చేసిన బోట్ స్ట్రోమ్ స్మార్ట్ వాచ్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీంట్లో డీటెయిల్స్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, అలాగే దీని ప్రైస్ ఎంత, ఎక్కడ అవైలబుల్గా ఉంది, ఇక దీని డిజైన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్ టైమ్స్లో బాగా సక్సెస్ అయిన వాచెస్లో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉండే స్మార్ట్ వాచ్ అనమాట. కేవలం 2,000 రూపాయల బడ్జెట్లోనే సూపర్ ఫీచర్స్తో, సూపర్ డిజైన్తో ఈ వాచ్ని బోట్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. యాక్చువల్గా ఇది స్టాక్లో లేనంత వరకు, అంటే స్టాక్లో లేకపోతే దీని ప్రైస్ 6,000 రూపాయలు పెడుతున్నారు. స్టాక్లోకి వస్తే మాత్రం 2,000 రూపాయలే ఉంటుంది. సో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్లిప్కార్ట్లో మీకు డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి మీరు మళ్ళీ ఎప్పుడైతే సేల్లోకి వస్తుందో వెంటనే బుక్ చేసుకోండి. దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది. రీసెంట్ టైమ్స్లో బాగా సక్సెస్ అయిన వాచ్ అనమాట. వీళ్ళు నార్మల్ టైమ్స్లో 6,000 రూపాయలు పెడుతున్నారు. ఒరిజినల్గా 6,000 రూపాయలు కాదు, దీని ప్రైస్ 2,000 రూపాయలు మాత్రమే. అవైలబుల్గా ఉంటుంది. స్టాక్లోకి వచ్చినప్పుడు వెంటనే బుక్ చేసుకోండి. బట్ 2,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక సూపర్ వాచ్ అనమాట. సో ఎనీవేస్ ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది షేర్ చేస్తాను. పైన మనకి బోట్ వాచ్ స్టోమ్ అని ఉంది, అండ్ ఏ టైమ్లెస్ పర్షూట్ అని ఉంది, అండ్ వాచ్ డిజైన్ ఉంది, 5 ATM వాటర్ రెసిస్టెంట్, అలాగే కాల్స్ అండ్ టెక్స్ట్ నోటిఫికేషన్స్, మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్, అలాగే ఇంకా రకరకాల ఫీచర్స్, లేడీస్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ కూడా దీంట్లో వెళ్ళి యాడ్ చేశారు. అండ్ సైడ్కి కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, చూసారు కదా. మనకి సెడిమెంటరీ, అలాగే క్యాలరీ, స్టెప్స్, కంపాటబిలిటీ విత్ iOS అండ్ ఆండ్రాయిడ్, అలాగే ఫైండ్ మై ఫోన్, 1.3 ఇంచెస్ ఫుల్ టచ్ డిస్ప్లే, అలాగే మల్టిపుల్ వాచ్ ఫేసెస్ అండ్ మ్యూజిక్ కంట్రోల్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉందని వీళ్ళు ఇక్కడ రాశారు. అండ్ ఇక్కడ ప్రైస్ మాత్రం చాలా హెవీగానే ఉంది. కాకపోతే ఇక్కడ మీకు ఫ్లిప్కార్ట్లో మాత్రం 2,000 రూపాయలకి అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి. సో మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసి దీంట్లో ఫీచర్స్ ఏంటనేది చూద్దాం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళు లాంచ్లో ఒక డీటెయిల్స్ని షేర్ చేశారు. సో డిఫాల్ట్గా మీకు వాచ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు వాచ్ ఫేసెస్ అనేవి కొన్ని తక్కువగా ఉంటాయి. దీనికి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ రోల్అవుట్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ రోల్అవుట్ అయిన తర్వాత మీకు ఇంకా నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అనేవి యాడ్ చేస్తామని వీళ్ళు చెప్పారు. మనకి ఫ్లిప్కార్ట్లో కూడా ఈ నోట్ వీళ్ళు రాశారు. అక్కడ వాచ్ కొన్న తర్వాత యాప్తో కనెక్ట్ చేసుకొని మళ్ళీ కొత్త వాచ్ ఫేసెస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. నేను కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దీంట్లో ఏమన్నా యాప్ ద్వారా మనం అప్డేట్ చేసుకోవచ్చా లేదనేది. బాక్స్ లోపల దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ లాంటిది ఒకటి ఉంది, అండ్ వాచ్ ఉంది, అండ్ బాటమ్ సైడ్ మనకి దీనికి సంబంధించిన ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. ఇది మనకి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ అనమాట, మ్యాగ్నెటిక్ డాక్. ఇది మనకు రెగ్యులర్గా స్మార్ట్ వాచెస్లో ఇలాంటి మ్యాగ్నెటిక్ డాక్నే ఇస్తూ ఉంటారు కదా, అలాంటిది ఒకటి ఇచ్చారు వీళ్ళు. అండ్ మనకు ఒక వారంటీ కార్డ్ అయితే ఉంది. వారంటీ కార్డ్ 1 year మీరు రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ దీనికి సంబంధించిన ఒక క్యాటలాగ్ కూడా ఉంది. దీంట్లో ఇంకా వీళ్ళు ప్రొడక్ట్స్ ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి బోట్ కంపెనీలో అని ఇది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఫైనల్గా మనకి వాచ్ ఉంది. సో వాచ్ రీసెంట్గా ఇది ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేయడం ఇది 3వ వాచ్ అనమాట. తక్కువ టైంలో మనకి నెంబర్ ఆఫ్ వాచెస్ వచ్చినాయి. సో ఇవి కూడా ఇంకొకటి ఇది కొత్త వాచ్ అనమాట. ఇది బోట్ కంపెనీది. చూసారు కదా, బోట్ స్మార్ట్ వాచ్ ఇక్కడ రాసింది, అండ్ బోట్ స్ట్రోమ్ అని రాసింది. పైన ఒక చిన్న స్టిక్కర్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ ఇది 1.3 ఇంచెస్ డిస్ప్లే. అండ్ ఇది మనకి మెటల్ బాడీ అయితే కాదు, ఇది ప్లాస్టిక్ బాడీయే. బ్యాక్ సైడ్ మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి, మ్యాగ్నెటిక్ సంబంధించింది. అండ్ ఇక్కడ మీకు హార్ట్ రేట్ సెన్సార్కి సంబంధించిన సెన్సార్ ఉంది. అండ్ ఇక్కడ బోట్ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ స్ట్రాప్ క్వాలిటీ మాత్రం ఓకే, పర్లేదు. ఇది రెగ్యులర్ రబ్బర్ స్ట్రాప్ అనమాట. సో చాలా బాగుంది, లుక్ కూడా బాగుంది. అండ్ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది. మీకు ఒకవేళ అది నచ్చితే అది మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బోట్ బ్రాండింగ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. దీన్ని అయితే మనం ఒకసారి ఆన్ చేద్దాం. ఆన్ చేసి దీన్ని ఫీచర్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. స్మార్ట్ వాచెస్ ఆన్ చేయడానికి సింపుల్ మెథడ్ ఏంటంటే ఒకసారి ఛార్జింగ్ పెట్టి ఇలా రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఆన్ అయిపోతుంది. ఆల్రెడీ బ్యాటరీ ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఒకసారి మనం కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఆన్ అయిపోతుంది. సో చూసారు కదా, వాచ్ ఆన్ అయిపోయింది. పైన మనకు ఒక వాచ్ ఫేసెస్ అయితే కనిపిస్తుంది. ఒకసారి లాంగ్ ప్రెస్ చేద్దాం. లాంగ్ టచ్ చేస్తే మనకి వాచ్ ఫేస్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సేమ్ నేను ఇంతకుముందు మీకు హేలు వాచ్ చూపించాను కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఇది కూడా ఎగ్జాక్ట్గా ఉంది. సేమ్ ఫీచర్స్, సేమ్ స్టైలు. మేబీ దానికి సంబంధించిన ఓఎస్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేసినట్టున్నారు. సేమ్ ఉంది. ఆ వాచ్ ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు చూపించడానికి. ఎగ్జాక్ట్గా ఉంది, హేలు వాచ్ లాగే ఉంది. చూసారు కదా, అలాగే ఉన్నాయి. ఫీచర్స్ అన్నీ సేమ్. స్పోర్ట్స్ మోడ్స్లోకి వెళ్తే మనకి రన్, వాక్, అలాగే బైక్, హైక్, క్లైంబింగ్, ట్రెడ్మిల్ ఇలాంటివి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే ఉంది.
అలాగే మనకి దీంట్లో SPOT ఫీచర్ కూడా ఉంది. ఇది ఒకటి మంచి ఫీచర్ అని చెప్పాలి. ఈ రోజుల్లో మీకు చాలా యూజ్ అవుతుంది ఇది. ఇక్కడ చూసారు కదా, ఇది SPOT ఫీచర్ అన్నట్టు. అండ్ మీకు ఇక్కడ బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, అలాగే రిలాక్స్, అలాగే అలారము, మ్యూజిక్ కంట్రోల్, టైమరు అండ్ సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే మీకు ఇక్కడ డైల్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీకు డిఫాల్ట్గా ఒక 4 డైల్స్ ఇచ్చారు. ఇంకా కొన్ని డైల్స్ వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఇస్తామని చెప్పారు. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ కూడా మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అబౌట్లోకి వెళ్తే దీనికి సంబంధించిన మ్యాక్ ఐడి అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్లో అంటే మీకు కొన్ని డిఫాల్ట్గా నోటిఫికేషన్ ప్యానల్ అయితే ఉంటుంది, వాచ్ కనెక్ట్ చేసుకోవడం, అలాగే బ్రైట్నెస్ కంట్రోల్, డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఇలాంటివి అయితే ఉన్నాయి. అండ్ పైనుంచి కిందికంటే మీకు నోటిఫికేషన్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా కిందికంటే మీకు రెగ్యులర్గా ఏవైతే స్టెప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మీ ఫిట్నెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం యాప్తో కనెక్ట్ చేద్దాం. యాప్తో కనెక్ట్ చేసి దీంట్లో ఫీచర్స్ ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నాయనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక QR కోడ్ అయితే ఉంది. QR కోడ్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ద్వారా మనం జస్ట్ మీరు ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది మీకు డైరెక్ట్గా మళ్ళీ ప్లే స్టోర్లోకి తీసుకెళ్తుంది. ప్లే స్టోర్లో మీకు డైరెక్ట్ యాప్ చూపిస్తుంది, బోట్ ప్రో గేర్ అని. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి, సింపుల్. అండ్ మీకు ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. యూజ్ నౌ, అగ్రి, బ్యాండ్ కనెక్ట్ చేయాలి అంటే వాచ్ కనెక్ట్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, బోట్ స్ట్రోమ్ అని చూపిస్తుంది. స్టోమ్ కన్ఫర్మ్ బ్యాండ్ డివైస్, ఓకే. ఇక్కడ మీకు అడుగుతుంది మెయిల్, కొన్ని సెట్టింగ్స్ అయితే అడుగుతుంది. మెయిల్, అలాగే బర్త్ 1990, ఓకే. హైట్ 5.11, ఓకే. అండ్ హైట్ 180 అనుకుంటా, ఎగ్జాక్ట్ తెలియదు. సో మనకి డైలీ యాక్టివిటీస్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేయండి. అండ్ ఒకసారి మీరు డేటాని సింక్ చేయండి, ఆటోమేటిక్గా సింక్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి కొన్ని అడిషనల్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, మనకి వాచ్కి సంబంధించిన ఫీచర్స్ అనమాట. ఫస్ట్ మనకి కాల్ అలర్ట్ ఆన్ చేసుకోండి, కాల్ అలర్ట్ ఆన్ చేసేయండి, ఓకే. ఇక్కడ సెడిమెంటరీ అలర్ట్, అలారం అలర్ట్, అలాగే SMS అలర్ట్, అలాగే డైల్ సెట్టింగ్స్ ఉన్నాయి, అడిషనల్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. మీకు మీ పర్సనల్ ఫోటో కూడా మీరు దీనికైతే పెట్టుకోవచ్చు. అండ్ ఏదైనా మనం ఫోటో సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇది ఒకటి పెడదాం. సో ఇది రివర్స్ అవుతుంది. సో వాచ్ రివర్స్ అవుతుంది అంటే దీన్ని మీరు ఇడిదిప్పి పెట్టాలి అప్పుడు. అండ్ కొంచెం కిందికి వెళ్తే మీకు మ్యూజిక్ కంట్రోల్ ఆన్ చేసుకోండి. మీ ఫోన్లో మ్యూజిక్ ప్లేయర్స్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. పవర్ యాంప్ పెట్టుకోండి డిఫాల్ట్గా, అంటే మీ దగ్గర ఉన్న యాప్ పెట్టుకోండి. హార్ట్ రేట్ మానిటరింగ్ ఆటోమేటిక్ పెట్టుకోండి. అండ్ వేక్ జెస్చర్ ఉంది, హెల్త్ కేర్ ఉంది, ఇంకా రకరకాల ఫీచర్స్ అయితే దీంట్లో మీకు కనిపిస్తుంది. సో ఇది లేడీస్కి సంబంధించిన ఫీచర్. అండ్ ఒకసారి అప్డేట్ చెక్ చేద్దాం. అప్డేట్ అయితే లేటెస్ట్ అనేది చూపిస్తుంది. మోర్లోకి వెళ్తే మీకు ఇక్కడ యాక్టివిటీ సెలెక్షన్, డివైస్ లాంగ్వేజ్, ఫైండ్ మై ఫోన్ అండ్ హార్ట్ రేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కొన్ని చూపిస్తుంది. అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. చూడండి 94% అయితే అవైలబుల్గా ఉందని చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు కాల్ నోటిఫికేషన్ కూడా చూపిస్తుంది కదా, అది కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. సో చూస్తారు కదా, కాల్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు ఓన్లీ కట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది, కానీ మీరు ఇక్కడ నుంచి సైలెంట్లో పెట్టుకునే ఆప్షన్ అయితే లేదు. సో చూసారు కదా, వాచ్ మాత్రం చూడటానికి చాలా స్టైలిష్గా ఉంది. అండ్ దీంట్లో మనకి వేక్ జెస్చర్ కూడా ఉంది, అంటే మీకు ఇలా చైన్ రైజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అనేది రావాలి. ఇప్పుడు చూడండి, ప్రజెంట్గా డిస్ప్లే ఆఫ్లో ఉంది. సో ఇలా అన్నప్పుడు మనకి డిస్ప్లే అనేది యాక్టివ్లోకి రావాలి. చూసారు కదా, వచ్చింది. అంటే మీరు ఇలా అన్నప్పుడు టైం చూసుకోవడానికి మీకు చాలా ఇది యూజ్ అయితే అవుతుంది. అండ్ దీంట్లో మనకి బ్లడ్ ఆక్సిజన్ ఫీచర్ అయితే ఉంది కదా, SpO2, అది ఒకసారి చెక్ చేద్దాం. సో మనం దీని డీటెయిల్స్ ఆటోమేటిక్గా తీసుకుంటాం చూడండి. సో 95% అని చూపిస్తుంది. అండ్ దీంట్లో మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా ఉంది కదా, అది కూడా ఒకసారి చూద్దాం. సో చూసారు కదా, హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా ఇక్కడ మీకు కొంచెం రీజనబుల్గానే చూపిస్తుంది. సో ఓవరాల్గా వాచ్ మాత్రం 2000 రూపాయల బడ్జెట్లో ఖచ్చితంగా ఇది ఒక యాక్సెప్ట్ చేయదగ్గ వాచ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మీకు ఆఫర్ ఉన్నప్పుడేమో 2000 రూపాయలు పెడుతున్నారు, నార్మల్ టైంలో మాత్రం 6000 రూపాయలు పెడుతున్నారు. 6000 రూపాయల బడ్జెట్లో తీసుకునే వాచ్ అయితే కాదు, కానీ మీకు 2000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక సూపర్ వాచ్. అప్పుడప్పుడు పెడతా ఉంటాడు, స్టాక్లోకి వచ్చినప్పుడు వెంటనే మీకు 2000 రూపాయలు పెడతా ఉంటాడు. అది ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ వాచ్ ఫేసెస్ మాత్రం అడిషనల్గా వీళ్ళు ఇస్తామన్నారు, ఇంతవరకు అప్డేట్ అయితే వీళ్ళు ఇంకా ఇవ్వలేదు. సో ఇది ఫ్రెండ్స్, బోట్ స్టోమ్ వాచ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.